ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలకు నేను క్షమాపణ చెబుతున్నాను. మహిళా రిజర్వేషన్లు అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. మహిళా రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. భారత మహిళల కలలు నాశనం చేశారు. దేశ హితమే మా ముఖ్యమని తెలిపారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డిఎంకే పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకం, నారీ శక్తి ఎదగకుండా అడ్డుకున్నాయని మోడీ ఆరోపించారు. 40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదు. కొందరికి దేశం కంటే రాజకీయమే ముఖ్యం. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. పాపం చేసిన విపక్షాలకు శిక్ష తప్పదు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు. మహిళా బిల్లును అడ్డుకుని భ్రూణ హత్యకు పాల్పడ్డారని మోదీ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గర్భంలోనే చంపేశారు. ఈ భ్రూణ హత్యలకు కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మహిళలకు అన్యాయం చేశారు. మహిళా బిల్లును ఓడించి కొట్టిన చప్పట్లు, మహిళలకు చేసిన గాయాలు. కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ నిజ స్వరూపం బయటపడింది. కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయచిత్తం చేసుకుంటుందని భావించా కానీ మహిళలకు న్యాయం చేసే అవకాశాన్ని జార విడుచుకుంది. విపక్షాలపై ఆధారపడి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ప్రకారమే నియోజకవర్గాలను పెంచాలని ప్రతిపాదించా. ఏ రాష్ట్రానికే అన్యాయం జరగదు. కాంగ్రెస్ పార్టీ సంస్కరణల వ్యతిరేక పార్టీ. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 కూడా వ్యతిరేకించింది. డీలిమిటేషన్ పై దుష్ప్రచారం చేశారని మోదీ వ్యాఖ్యానించారు.